చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు తొందరగా వెళ్ళిపోతాం. అదంతా వద్దండి. ఏయ్, జొల్లు గార్చిన చాలు పని చూడరా. ఇప్పుడే కదా మేస్త్రి పెళ్ళయింది, వాళ్ళు మాట్లాడిని. మీ సరసాలు ఇంట్లో పెట్టుకోండి, ముందు పని చూడండి. అర్థమైందా? తొందరగానే అండి. ఇందా ఇది లోపల పెట్టు. అటగేనా? ఇతనెవరు? పెద్ద యజమానుడు అనుకుంటున్నాడు. మానవికత వేస్ట్ కాబట్టే కదా వాడు సోపెత్తనాడా. సరిగ్గా పని చేయి, లేకపోతే వాడి దగ్గర అడగాలి. ఏ ముసల్దానా, మొత్తం తగల పెడతావా ఏంటి? ఊరికే జాలీగా పోయి పని చూడవే. ఇదిగో వెళ్తున్నా. నేను దొంగతనంగా పని చేయకుండా ఎక్కడ కూర్చోను. నా గురించి నీకు తెలీదు, అర్థమైందా? మోహం చూడు, ప్రశాంతంగా ఓ బీడీ కూడా కాల్చుకోనివ్వరు. నోటికి బూతులు వస్తాయి. ఏంటక్క చాలా కోపంగా ఉన్నారు? ఆ ఇలా నైస్ గా కూర్చొని ఉంటారు. పని చేయడానికి మాత్రం మనము ఊరుకునే కూర్చొని గీతం తీసుకెళ్తారు. పెద్ద పని చేసేదానివి. ఇలా చూడు, నేను కూడా బాగా పని చేసే కూలి తీసుకుంటాను. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. అంతే కాదక్క, నిన్న తాగిన మొత్తం ఇంకా దిగలేనట్టుంది. అవునవును. అందుకే మొహంలాగా ఉంది. మాటలు జాగ్రత్త. రోజు నీ మొగుడు సారా ఇప్పిస్తేనే నేను తాగుతున్నానా? ఇలా చూడు, నోటుకొచ్చింది మాట్లాడమనుకో పెద్ద చిన్న కూడా చూడండి. నువ్వేంటి ఊరికనే మాట్లాడుతున్నావు? దాన్ని వెళ్ళి నాకు తగిలించు. రావే రావే, నీ బుర్ర పగల కొడతాను. రావే రమ్మంటున్నానా నిన్ను? ఏయ్, ఏంటి ఇక్కడ గొడవ? తనే సమస్య నన్ను చేస్తోంది. చూస్తే వీళ్ళకి నోటికి మాటలు తిన్నగా రావనుకుంటాను. ఎప్పుడు చూసినా నోరికి ఏదో పోగులు వాగుతారు. పెడతాను నిన్ను. నోరు మూసుకుని పని చేయండి, లేదంటే అందరిని పని నుంచి పీకి పడేస్తాను. అలా చెప్పండి మేస్త్రి. అనవసరంగా ఇతరుల లోపాలను ఎత్తి కూలి తీసుకునే వాళ్ళు వీళ్ళు. చాలే చాలే, నిన్ను కూడా కలిపే చెప్పింది. ఏమండి, రావడానికి ఆలస్యమైంది, వెళ్ళి పని చూడమంటారా? ఇదే అలవాటు అయిపోతే కష్టమే. ఆ, మ్మ్. మెలికలు తిరిగించాలే, పోవే. అదేంటి మేస్త్రి, తనకి మాత్రం కొత్త కొత్త చట్టాలు వేస్తున్నారు. తల్లిలాగానే కదా కూతురు ఉంటుంది, మగవాళ్ళని వళ్ళ వేసుకోవడానికి నేర్పించాలా ఏంటి? అవునే, నా కూతురు అంతే. అది తెల్లగా ఉంటది, తెలివితేటలు ఉంటాయి. అది చూసి నువ్వు అసూయ పడితే ఎలా చెప్పు? అది ఈ వయసులో నీ గుడ్లు పీకి పొయ్యిలో పాడేయాలి. ఫు, ఫు. నీకింకా ఆకలేస్తుందా? తిను, నేను తర్వాత తింటానులే. కనుక త్వరగా స్కూల్కి వెళ్ళు, ఆలస్యం అవుతుంది కదా. కనక, అమ్మా, టీచర్ వచ్చేసింది. వెళ్దామా టీచర్? టీచర్ తన అసలు ఎలా చదువుతోంది? అన్నిట్లో తన ఫస్ట్ ర్యాంకే. కనకాన్ని చూసి నేర్చుకోమని అందరి పిల్లలకి చెప్తున్నాను కదా. వెళ్ళొస్తామా? రేయ్, లోడ్ తొందరగా ఎక్కించాలి. సరే మేస్త్రి, కానివ్వండి. సరే. రే దీన్ని పట్టుకోరా. అన్నా, ఆఫీస్లో టీ పెట్టమంటావా? యజమాని వచ్చినాక పెట్టు. అలాగే. నీకన్నిటికీ సహకరిస్తున్నానని అందరూ గుసగుసలాడుతున్నారు. చెప్పేవాళ్ళు చెప్పనివ్వండి, నాకేం భయం లేదు. మీకుందా?
ఆ, తెగ భయపడిపోయారు మరి. చాలే పోవే. నాకు నచ్చే వాళ్ళ దగ్గర నేను ఇలాగే చనువుగా మాట్లాడతాను. అందులో ఎవరికి ప్రాబ్లం అయినా నాకేం పర్వాలేదబ్బా. మ్మ్. బాబు అది నాకు కొంచెం డబ్బులు అవసరం అయ్యాయి. డబ్బా? 10 రూపాయలు ఇస్తే చాలు, అది కూలీలో పట్టుకుందరు గాని. మీరు ఇవ్వకండి, ఆ ముసల్ది సారా కోసం అడుగుతుంది. తెల్లవారిందంటే చాలు ఇదే గోల ఆ నేను ముసల్దానికి. మా అబ్బాయిని డబ్బులు అడుగుతున్నాను, నీకేమైందే? వీలైతే నువ్వు ఇయ్యి. అవును, నోట్లు వచ్చేయడమే కదా నా పని. వెళ్ళి పని చూడు. అది బాబు, నేను కొంచెమైనా తాగకపోతే ఒళ్ళంతా నొప్పులు ఎడతాయి, అందుకనే. అప్పు ఇవ్వను గాని కూలి డబ్బులు రాగానే ఇచ్చేయాలి. బాబుది మంచి మనసు. ఆ పక్కకు వచ్చినప్పుడు మా ఇంటికి రా బాబు, నీతో కూర్చుని కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఈ ముసల్దాని ఎప్పుడు ఇంతే. సాయంకాలం అయితే చాలు బాగా తాగేసి వాగడమే. నేను ఒంటరిగా ఉంటున్నానన్న బాధ కూడా లేదు దానికి. మొగ దిక్కే లేని ఇంటిలో ఉండటం ఎంత కష్టమో తెలుసా? ఏరా ఆ వచ్చేది జానకి కదా? కరెక్ట్ గా చెప్పారా అయ్యారే? కాస్త బొద్దుగా తయారైంది. పెళ్ళైపోయిన తర్వాత దాన్ని ఈ ఊర్లో చూడటమే కష్టమైపోయింది. ఇంతకు ముందు మీరు చాలా సార్లు చూసారు కదా. ఇప్పుడు చూసినా పట్టించుకోవడం లేదు. పెళ్ళైన తర్వాత అమ్మాయిలందరూ అంతే అనుకుంటా, గతాన్ని మర్చిపోతారు. అయ్యారు ఏంట్రా? చూడండి. బ్రేక్ టైట్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు మీరు? షాప్ కి. ఏంటమ్మా ఎలాగున్నావు నువ్వు? పొరపాటున అడిగా. మీ ఇద్దరి గురించి ఆ కార్తీక్ పట్టించుకోవడం లేదని నాకు బాగా తెలుసు. వాడొక పెద్ద తాగుబోతమ్మా. ఎవరేం చెప్పినా వినిపించుకుంటే కదా. నేను కూడా ఎంతో చెప్పి చూశాను, వినుకుంటే కదా. వాడు మారడంతే. పాప ఇలారా. దీనికి ఇంకా మాట రాలేదుగా. ఇది పుట్టుకతోనే మూగది, అందుకనే మాటలు రాలేదు. నువ్వేం దిగులు పడకు, టౌన్ లో ఒక మంచి వైద్యుడికి చూపించి వైద్యం చేయిద్దాం. ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావో చెప్పు. ఫ్యాక్టరీకి రా, నీ కూడా ఒక మంచి పని చూసిస్తాలే. చూడు, మీ ఆయనేటూ సంపాదించడు, నువ్వైనా కాస్త సంపాదించుకుంటావని. పనుంది, వెళ్ళాలి. నాకు కూడా పనులున్నాయి. దారిలో కలిసాక కష్ట సుఖాల గురించి తెలుసుకుందామని మాట్లాడించాను అంతే, ఇంకేం లేదు. చూడు, మీ ఆయనకి నాకు మంచి పరిచయం ఉంది కదా. సరే, ఇక మీరు వెళ్ళండి, మళ్ళీ కలుసుకుందాం, సరేనా? తినడానికి ఏం లేకపోయినా పౌరుషానికి మాత్రం తక్కువేం లేదు. ఏంట్రా అవుతున్నావు? అక్కడ కోపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఏం లేదు.